ఇక సుఖము దుఃఖము కేవలం అనుభవించువాని భావనకు సంబంధించినవి. దానికి సుఖం అనేటువంటిది దుఃఖమైనా సరే శరీరానికి సంబంధించింది కాదు, మనస్సుకి భావన, నీ భావనకు సంబంధించింది. అది మనం అనుకుంటామంటే అబ్సల్యూట్గా అంతే అనుకుంటాను. ఇది మన అన్ని శరీరానికి అన్నిటికి కలిపేసేసి కలగవాలి, ఏమీ లేదు. నీ మనస్సుని అనేటువంటి దాన్ని నువ్వు ఎలా ట్యాకిల్ చేస్తే దాన్ని బట్టి నీకు ఎప్పుడు ఒకే రకంగా ఉండొచ్చు. అది సుఖం దుఃఖం అనేటువంటిది దానికి లొంగకుండా ఉండొచ్చు. కానీ ఎక్కడ ఉంటుంది అసలు నీకంతా కూడా మనస్సులో. అందుకని సుఖము దుఃఖము కేవలం అనుభవించువాని భావనకు సంబంధించినవి. ఈ రెండును బోధపడటం వలన చెలగుట కానీ కలతపడుట కానీ ఉండదు అన్నారు. ఈ తెలిసినటువంటి వాడికి వాడు దీనివల్ల కలతపడిపోడు, ఏం బాధపడ్డు కలతపడ్డు ఏం పడ్డు వాడు హాయిగా సుఖ నిజంగా అబ్సల్యూట్గా ప్రశాంతంగా ఉంటాడు.